క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఉదయం లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? లేదా మీ సమస్యలు తలపోసుకుంటూ దిగులు పడుతూ కృంగిపోయి బాధపడుతూ లేచారా? యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, ఈరోజు దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రభు నమ్మిన వారిని ఆయన ఎన్నడూను సిగ్గుపరచడు. యేసు ప్రభు నమ్మిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ధైర్యపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని కృపను చూపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి 96వ సంకీర్తన 2వ వాక్యం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుని బిడ్డారా, చాలా బలమైనటువంటి వాక్యము ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఇది రక్షణ సువార్త కదండి. ఇది మంచి వార్త. ముందు ఇది వార్త, రెండవది ఇది సువార్త, మూడవది ఇది రక్షణ సువార్త. చూడండి ఈ మూడు మాటలు. ఒకటి ఇది వార్త, రెండవది సువార్త, మూడవది రక్షణ సువార్త. చాలాసార్లు మనం వార్తలు వింటూ ఉంటాం. కొన్ని వార్తలు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి కదండి. కొన్ని వార్తలు చూసినప్పుడు దిగులు పడతాం, భయపడతాం. కరోనా సమయంలో కరోనా గురించి వార్తలు వింటూనే భయపడి చచ్చిపోయిన వారు చాలామంది ఉన్నారంట. అవునండి, అప్పట్లో చెప్పేవాళ్ళు దయచేసి టీవీలో వార్తలు చూడబాకండి, టీవీలో వార్తలు వినబాకండి అని. యేసుక్రీస్తు ప్రభువారిది ఇది వార్త మాత్రమే కాదు, ఇది సువార్త. ఇది మంచి వార్త. ఈ సువార్త ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై తిరిగి రానై ఉన్నాడు. ఇది సువార్త. మూడవది ఇది రక్షణ సువార్త అండి. మామూలు సువార్త కాదు, రక్షణ సువార్త. ఈ సువార్తలో రక్షణ ఇమిడి ఉంది. యేసు క్రీస్తు ప్రభుని గురించిన ఈ వార్త ఇది రక్షణ సువార్త. ఇంకో మాటలో కీర్తన గ్రంథంలోనే చూస్తాం, ఇది కృపావార్త. ఇది కృపావార్త. యేసుక్రీస్తు ప్రభుని గురించిన వార్త ఇది కృపావార్త. మన జీవితాల్లో కృపను పుట్టించే వార్త, కృపను కలిగించే వార్త, కృపలో నడిపించే వార్త. ఇది కృపావార్త. మూడవది ఇది నీతి సువార్త కూడా. ఇది నీతి. ఇది మన కీర్తన గ్రంథంలోనే ఈ మాటలు చూస్తాం, నీతి సువార్త. కాబట్టి ఈ దినం దేవుని వాక్యంలో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడి. ఈ రక్షణ సువార్తనంట మనం ప్రతి దినము ప్రకటించాలి. ఎందుకంటే చాలామంది నశించిపోతూ ఉన్నారు. ఈ సువార్త వినకుండా లోకంలో నశించిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుకి దూరంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ రక్షణ సువార్తను మనం వినాలి, మన జీవితాలకు దాన్ని అంగీకరించాలి. ఈ రక్షణ సువార్తను మనం ప్రకటించే వారం కూడా ఉండాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనుదినము ఈ వార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే లోకంలో చాలామంది ఈ వార్త వినకుండా నశించిపోతూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ఈ రక్షణ సువార్తను విన్నావా? విన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించావా? లేదా ఇంకా లోకంలో ఏదో ఉందని లోకములో ఉన్న వాటి కొరకై వెంపర్లాడుతూ ఉన్నావా? లోకములో ఉన్న వాటి కొరకై ప్రాకులాడుతూ ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఈరోజే యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిచినట్లయితే యేసయ్య నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించిన ఈ వార్త ఇది రక్షణ సువార్త. లోకంలో రక్షణ ఎక్కడ లేదండి. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. జక్కయ్య యేసు ప్రభుని ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆహ్వానించాడో, యేసు ప్రభు వారి జక్కయ్య తన మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎవరో కాదు,
ప్రభుని యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మన కొరకై తిరిగి రానై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారికి ఇది రక్షణ సువార్త, ఇది మహిమ కలిగిన సువార్త, ఇది నీతి సువార్త. కాబట్టి ఇంకా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజైనా యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ప్రభు కొరకు మీ హృదయాన్ని తెరిచినట్లయితే యేసయ్య ఈరోజే మీ హృదయంలోకి వచ్చి మీ జీవితాలను ఆశీర్వదించాలని, ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇదే రక్షణ దినం కదండి, నేడు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షణను మాత్రం వాయిదా వేయబాకండి. సైతాను దగ్గర ఒక వాత ఉందంట, అపవాది చేతిలో ఒక వాత ఉందంట. దాని పేరేం తెలుసా? తరువాత. సాతాను ఏమంటాడు తెలుసా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి అని సేవకులంగా మేము చెప్తూ ఉండగానే సైతానుడు మీ హృదయం ఏం కలిగిస్తాడో తెలుసా? ఇప్పుడు కాదులే, రేపు చూసుకోవచ్చులే అనే కలిగిస్తాడు. అవునండి, నాట్ నౌ, టుమారో కదా. కానీ రేపేం సంభవిస్తుందో మనకు తెలియదండి. రేపటి గురించి అతిశయపడకము, రేపేమి సంభవించునో నీ వెరుగు అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, దేవుని వాక్యం. కాబట్టి రక్షణ తీర్మానాన్ని వాయిదా వేయబాకండి. ఈరోజే యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. పాస్టర్ గారు, యేసుక్రీస్తు ప్రభు నేను ఎందుకు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాలంటే 3 విషయాలు ముచ్చటగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకటి, యేసయ్య ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు కదండి. ఆయన నిన్నంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించి నీ కొరకై, నా కొరకై, మనందరి కొరకై తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒకటి, ఆయన ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. రెండవదిగా, ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ఎంతో గొప్పది. ఆయన ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన చిత్తానుసారంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే ఆయన ప్రణాళికలు నీ జీవితంలో గొప్పగా నెరవేర్చబడతాయి కదండి. యోసేపు జీవితంలో యోసేపు అవకాశం ఇచ్చాడు కాబట్టే, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టే యోసేపు జీవితంలో ఆయన ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. యోసేపు జీవితంలోనే కాదు, రూతు జీవితంలోనే కాదు, ఎస్తేరు జీవితంలోనే కాదు, దానియేలు జీవితంలోనే కాదు, ఇదిగో ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన ప్రణాళికలు నెరవేర్చబడాలంటే ఆయన ప్రణాళికల కొరకు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. దేవుడు ఆయన ఉద్దేశాలు నీ పట్ల ఎంతో గొప్పవి, అవి ఊహ కందనవి కదండి. దేవుని ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అగోచరమైన కార్యాలు చేయబోతున్నాడు యేసయ్య. కాబట్టి ఆయన ప్రేమించినట్టుగా నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మూడవది గంభీరమైన విషయం ఏంటంటే ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. నువ్వు ఆయన స్వకీయ సంపాద్యం తెలుసా. యేసు ప్రభువారు నిన్ను ఆయన స్వకీయ సంపాద్యంగా, ఆయన స్వజనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తంలోకి నువ్వు వస్తే అపురూపంగా నిన్ను మారుస్తాడు, అపురూపంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఎంతో గొప్పది. ఆ గొప్పదైన ఆశీర్వాదాలు నువ్వు చూడాలంటే ఈరోజే యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరువు. ప్రభు నీ జీవితంలోకి వస్తాడు, గంభీరమైన కార్యాలు చూస్తావు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఈరోజు రక్షణ సువార్త అనే మాట మేము విన్నాం ప్రభా. మిమ్మల్ని గురించిన వార్త అది సువార్త, అది రక్షణ సువార్త, అది నీతిగల సువార్త, అది మహిమగల సువార్త అని విన్నాం. విన్న వాక్యం మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేయండి. ఎందరైతే ఇంకా ప్రభా మిమ్మల్ని ఎరగకుండా జీవిస్తున్నారో వారి జీవితాల్లో మీరు కార్యం చేయండి. వారి హృదయాలను మీరు తట్టండి ప్రభా. వారి హృదయాలు తెరవబడి వారు మిమ్మల్ని సొంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించడానికి సహాయం దయచేయండి. హాస్పిటల్ ఐసీలను రోగులను ముట్టండి అయ్యా. ఉదయకాలం శుభవచనం చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్
ఆఫీసులు కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి అయ్యా. మా తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, నీ బిడ్డలకు క్షేమం దయచేయండి. ప్రతి కీడు అపాయం తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, తమ కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను మిక్కిలి దీవించండి తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుంటే బిడ్డలను దీవించయ్యా. అయ్యా తండ్రి, వ్యాపారస్తులను దీవించండి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతున్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినం పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా పోటీ పరీక్షల్లో చాలామంది మా బిడ్డలు ఉన్నారయ్యా. వారికి తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. మీ జ్ఞానంతో మా బిడ్డలు నింపండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. హాస్టల్లో ఉన్న బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. తల్లిదండ్రులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి, పెద్దలను దీవించండి, వృద్ధులను దీవించండి. ఈ శుభోచనం చూస్తున్న ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించి మీ రక్షణ సువార్త ద్వారా ప్రతి కుటుంబం మేలు పొందినట్లు సహాయం దయచేయమని ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 20, 21, 22 తారీఖుల్లో CBCలో జరగనయున్న కృతజ్ఞత స్తుతి పండుగలను మీరు ఆశీర్వదించండి. ఆ దినం మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఆశీర్వాదకరమైన కార్యాలు మీరు జరిగించండి. మీ సేవకులను కూడా నడిపిస్తుండగా బలపరిచి బలమైన కార్యాలు జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలోకి ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, CBC కుటుంబాలకు, పరిచర్యలకు, ఈ నెల జరగనైన కృతజ్ఞత స్తుతి పండుగలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.